సో హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఆస్క్ అభినవ్. సో గైస్, మీరు ఆల్రెడీ తమ్నైల్ లో చూసిన విధంగానే 10 డేస్ లో మనం ఈ పర్టికులర్ మ్యాథ్స్ ని ఎలా కంప్లీట్ చేయాలి, ఎవ్రీథింగ్ కూడా. అండ్ నేను ప్రొవైడ్ చేసిన రిసోర్స్ ఏవైతే ఉన్నాయో, గైడెన్స్ లో అవన్నీ కూడా మీకు చూపించడానికి అయితే ట్రై చేస్తాను. వాటిని యూస్ చేసుకొని మీరు ఎలా కంప్లీట్ చేయగలుగుతారు ప్రిపరేషన్ అనేది చాలా క్లియర్ గా చెప్తాను అనమాట. ఓకేనా? సో ఒకసారి మీకు స్క్రీన్ షేర్ చేస్తాను, మనం ఏమేమి ప్రిపేర్ ఇస్తున్నాం ఏంటి అని చెప్పి క్లారిటీగా చెప్తూ, అండ్ వాటిని మీరు ఎలా యూటిలైజ్ చేసుకోవాలని కూడా క్లియర్ గా చెప్తాను అనమాట. ఓకేనా? సో మీకు ఇక్కడ కనిపిస్తుంది కదా, 10 డేస్ అంటే 10 డేస్ మాత్రమే. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు రిసోర్స్ అనేది వదిలి పెట్టుకోవాలనుకుంటా. సో ఈ రిసోర్సెస్ అనేది మీకు ఆల్రెడీ ఎవరైతే గైడెన్స్ తీసుకున్నారో అందరికీ కూడా ప్రొవైడ్ చేశాను కాబట్టి, సో రీసెంట్ గానే పంపించాను. ఇది ఏప్రిల్, నిన్నే పంపించాను. ఎస్టర్డే ఇక్కడ కనిపిస్తుంది కదా, నిన్నే పంపించాను. ఒక్కసారి మీరు ఏం చేస్తారంటే, సో ఈ రోజు నేను 11th ఏప్రిల్ చేస్తున్నాను వీడియో. సో మీరు ఒకవేళ రీసెంట్ గా జాయిన్ అయ్యి ఉంటే ఒకసారి మెసేజ్ చేయండి, నేను మీకు పర్సనల్ గా పంపించడానికి ట్రై చేస్తాను. ఓకే? ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ఏం చేస్తారంటే, ఇక్కడ నేను చూపించినట్లయితే మనం ఈ పర్టికులర్ మ్యాథమెటిక్స్ ప్లాన్ ఏదైతుందో ఇందులో మనం కాన్సెప్ట్ వీడియోస్, చాప్టర్ వైజ్ గా కాన్సెప్ట్ వీడియోస్, దాని తర్వాత ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ పేపర్స్, అండ్ అలాగే మన అకాడమీ ఏదైతే ఉందో అకాడమీ నుండి మాక్ టెస్ట్లు, అండ్ అలాగే వాటితో పాటు మన ఇన్స్టాగ్రామ్ పేజ్ లో షార్ట్ కట్ ట్రిక్స్. ఓకేనా? ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి ప్రయారిటీ ఉన్న ఆర్డర్ ఏదైతే ఉందో, ఫర్ ఎగ్జాంపుల్ మ్యాట్రిసెస్ కానీ ట్రిగ్నోమెట్రీలో మళ్ళీ దానికి సంబంధించిన సబ్ టాపిక్స్ ఉన్నాయి కదా, ట్రిగ్నోమెట్రిక్ రేషియోస్, మల్టిపుల్ సబ్ మల్టిపుల్స్. మనం మాక్సిమం లో స్కోర్ చేయాల్సింది ఎంత? 30 మార్క్స్ మాత్రమే. ఓకేనా? సో మీరు ఎయిమ్ అనేది 50 మార్క్స్ చేసుకోండి, బట్ మనం స్కోర్ చేయాల్సిన మినిమం 50 మార్క్స్ అనమాట. సో ట్రాన్స్ఫర్మేషన్స్ కానీ, ఇన్వర్స్ ట్రిగ్నోమెట్రిక్ ఫంక్షన్స్ కానీ, తర్వాత అనలిటికల్ జామెట్రీ, డిఫరెన్షియల్ ఈక్వేషన్స్ కానీ, డిఫరెన్షియేషన్ కానీ, ఇంటిగ్రేషన్ కానీ, ఇలా ఎవ్రీథింగ్ కూడా మనం క్లియర్ గా ప్లాన్ చేసుకోవాలి. ఓకే? సో ఇప్పుడు నేను చాప్టర్ బై చాప్టర్ ఎలా ప్రిపేర్ అవ్వాలి, అండ్ ఇప్పుడు మనం ప్రొవైడ్ చేస్తున్న ఈ రిసోర్స్ ని యూస్ చేసుకుని ఎలా కంప్లీట్ చేయాలని చెప్పి క్లియర్ గా చెప్తాను. అది కూడా 10 డేస్ లో మాత్రమే. ఓకేనా? సి నాకు కూడా రఫ్ గా ఒక 15 to 20 డేస్ అయితే పట్టింది, బట్ నాకు అప్పుడు ఎక్కువ రోజులు ఉండింది అనమాట. బట్ ఉన్న ఈ తక్కువ టైంలో మీరు ఎలా యూటిలైజ్ చేసుకోవాలని క్లియర్ గా చెప్తాను. ఒకటి మాత్రం నిజం, నేను చెప్తున్న థింగ్స్ ఏవైతే ఉన్నాయో ఇది మీరు చేసినట్లయితే కాన్సెప్ట్ వస్తుంది, దాని తర్వాత స్పీడ్ కూడా పెరుగుతుంది. అండ్ మీరు ఎక్కువ ప్రాక్టీస్ చేస్తారనుకోండి, ఆ కైండ్ ఆఫ్ కాన్ఫిడెన్స్ అనేది పెరగడం వల్ల ఏంటి అంటే తప్పులు చేయడం మానేస్తారు అనమాట. ఓకేనా? సో ఇప్పుడు ఒకసారి మీకు చూపిస్తాను. మీకు ఆల్రెడీ చెప్పా, మనం ఏదైతే క్లియర్ గా మనం కొన్ని టార్గెట్ చాప్టర్స్ పెట్టుకున్నాం అని చెప్పి 30 మార్క్స్ కి, అవి మాత్రమే చూడాలి మనం. ఓకేనా? సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక థింగ్ అయితే చెప్పాలి. సో మ్యాట్రిసెస్ కానీ, ట్రిగోమెట్రీ కానీ, అనలిటికల్ జామెట్రీ కానీ, డిఫరెన్షియేషన్ కానీ, ఇంటిగ్రేషన్ కానీ, ఏదైనా సరే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫార్ములాస్ అనేవి చాలా ఇంపార్టెంట్ అనమాట. సో ఫార్ములాస్ అనేవి నేను ఆల్రెడీ మన ఏదైతే ఇన్స్టాగ్రామ్ పేజ్ ఉందో ఇక్కడ మీకు కనిపిస్తుంది కదా, ఈ సెట్ ప్రెప్ అడ్డా అని చెప్పి, ఈ పేజ్ లో నేను బయో సెక్షన్ లో పెట్టుంటాను అనమాట. ఓకేనా? సో అక్కడ బయో సెక్షన్ క్లిక్ చేస్తే మీకు ఫార్ములాస్ లిస్ట్ అని వస్తుంది, మ్యాథ్స్ సంబంధించిన ఫార్ములాస్ లిస్ట్. అది ఒకసారి చూడండి. చూసిన తర్వాత మీరు ఆ ఆ పర్టికులర్ చాప్టర్ అయితే ఉందో ఆ చాప్టర్ సంబంధించిన టాపిక్స్ అనేవి షార్ట్ చేసిన తర్వాత ప్రాక్టీస్ క్వశ్చన్ చేయండి, అంతే. ఓకేనా? సి, ఓకేనా? మనం ఇంకా స్టార్ట్ చేసినట్లయితే, ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం మ్యాట్రిసెస్ అనుకున్నాం కాబట్టి, సో మ్యాట్రిసెస్ రఫ్ గా మీరు కాన్సెప్ట్ అనేది నేర్చుకోవడానికి ఒక 1 hour to 2 hours పడుతుంది అనమాట. సో అందులో మీరు గ్రామర్ చూడైనా సరే, లైక్ ఫర్ ఎగ్జాంపుల్ అందులో సంబంధించిన కాన్సెప్ట్ వీడియో చూడడానికి అయినా సరే మహా అయితే ఒక 2 hours పడుతుంది. ఓకే? సో ఈ పర్టికులర్ లింక్స్ అనేవి నేను ఇక్కడ ఎవరైతే గైడెన్స్ జాయిన్ అయ్యారో ఆ గైడెన్స్ తీసుకున్న వాళ్ళకి తెలుస్తుంది. ఇఫ్ ఇన్ కేస్ మీరు గైడెన్స్ తీసుకోకపోతే ప్లీజ్ టేక్ గైడెన్స్. ఓకేనా? సో ఇక్కడ మీకు చూపిస్తాను ఎంతమంది తీసుకున్నారు ఏంటి అని చెప్పి, ఇఫ్ ఇన్ కేస్ మీరు ఇంకా జాయిన్ అవ్వకపోతే తెలుస్తుంది కాబట్టి. ఓకేనా? 907 మెంబర్స్ జాయిన్ అయ్యారంటే ఇట్స్ నాట్ ఏ ఈజీ థింగ్. సో అంత ఎక్కువ మంది మమ్మల్ని ట్రస్ట్ చేస్తున్నారు అనమాట. ఓకేనా? ఇఫ్ ఇన్ కేస్ మీకు ఒక కైండ్ ఆఫ్ ట్రస్ట్ అనేది ఉందని మాత్రం డెఫినెట్లీ తీసుకోవడానికి అయితే ట్రై చేయండి. అండ్ మేము ఈ సెట్ సంబంధించిన ప్రీ ఫైనల్ ఎగ్జామ్ ఏదైతే ఉందో, ఎగ్జాక్ట్ గా ఈ సెట్ ఎగ్జామ్ అయితే ఎలా ఉంటుందో సేమ్ అలానే ఒక ప్రీ ఫైనల్ ఎగ్జామ్ అనేది మేము కండక్ట్ చేస్తున్నాం అనమాట, త్రూ బిఎస్జివిపి అకాడమీ. సో మన అకాడమీ ఏదైతే ఉందో అకాడమీ నుండి మనం చేయడానికి అయితే ట్రై చేస్తున్నాం. ఓకే? సో ఇక్కడ మీకు కనిపిస్తుంది కదా, ఈ డ్రైవ్ లింక్ క్లిక్ చేసినట్లయితే ఈ ఈ డ్రైవ్ లింక్ లో క్లియర్ గా ఎవ్రీథింగ్ కూడా పెట్టాను అనమాట. మీకు ఇక్కడ క్లియర్ గా కనిపిస్తుంది, ఒకసారి మీకు ఎలా చూపిస్తాను. ఇక్కడ కనిపిస్తుంది కదా, క్లాస్ 1, క్లాస్ 2 అని చెప్పి. ఇఫ్ ఇన్ కేస్ హాస్టల్ ఫ్రాక్షన్స్ అని వదిలేయడానికి అయితే ట్రై చేయండి. మీకు ఒక మహా అయితే ఒక 1 and 2 మార్క్స్ తప్ప ఎక్కువ మార్క్ రావు, అది ఎక్కువ టైం అనేది పెట్టద్దు. ఇక్కడ మీకు కనిపిస్తుంది కదా, మ్యారేజెస్ క్లాస్ 1, క్లాస్ 2 అని చెప్పి. ఈ రెండు వీడియోస్ మీకు మహా అయితే వన్ అవర్ కానీ 1.5 hour పడుతుంది అనమాట. ఓకే? సో ఫస్ట్ ఆఫ్ ఆల్ అది కంప్లీట్ చేస్తారు, కాన్సెప్ట్ అనేది ఫస్ట్ ఆఫ్ ఆల్ కంప్లీట్ చేయాలి. అండ్ దానికి సంబంధించిన ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ పేపర్స్ ఏవైతే ఉన్నాయో మీకు అవి కూడా చూపిస్తాను. ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ పేపర్స్ అనేది ఇలా మీరు స్క్రోల్ చేసినట్లయితే ఇక్కడ కనిపిస్తుంది కదా, ఈ ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ పేపర్స్ అనేవి మీరు చూస్తారనమాట. ఓకేనా? సో మీరు ఈసీ అయితే ఈసీ, సిఎస్ అయితే దానికి సంబంధించిన మ్యాథ్స్ క్వశ్చన్స్ ఏవైతే ఉన్నాయో 50 క్వశ్చన్స్ లో మీరు మ్యాట్రిసెస్ సంబంధించిన మాత్రమే చూడాలి ప్రస్తుతానికి అయితే. ఓకేనా? సో అది చూసినట్లయితే మీకు క్లారిటీ వచ్చేస్తుంది. ఇఫ్ ఇన్ కేస్ ఈ లింక్స్ ఏవి కూడా మీకు రాలేదనుకుంటే, గైడెన్స్ తీసుకున్న తర్వాత కూడా ఒకసారి నాకు కాంటాక్ట్ చేయండి, నేను వెరిఫై చేసి మీకు పంపిస్తాను. ఓకేనా? అండ్ దాని తర్వాత మీరు ఏం చేస్తారు, అటెంప్ట్ బిఎస్జివి మెటీరియల్స్ మాక్ టెస్ట్. ఓకేనా? ఇఫ్ ఇన్ కేస్ మీకు వీడియోస్ చూడడానికి ఎక్కువ టైం లేదు అన్నప్పుడు ఏం చేస్తారు, ఇక్కడ మీకు కనిపిస్తుంది కదా పీడిఎఫ్స్ అని చెప్పి. ఈ పీడిఎఫ్స్ మీరు క్లిక్ చేసినట్లయితే మ్యాథ్స్ సంబంధించిన నోట్స్ అనేది క్లియర్ గా ఉంటుంది అనమాట. సో ఆ నోట్స్ అనేది చూడండి. ఎప్పుడు మీరు ఒకవేళ ఇలా నేను చూస్తూ అర్థం చేసుకోలేకపోతున్నాను, జస్ట్ నేను నోట్స్ అనేది చూసుకుని అర్థమైపోతుంది అనుకుంటే నోట్స్ చూసుకోండి. లేదు, వీడియో లెక్చర్స్ చూస్తే నాకు అర్థమవుతుంది అనుకుంటే వీడియో లెక్చర్స్ చూడండి. అండ్ ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ పేపర్ చూస్తారు. దాని తర్వాత ఏం చేస్తారు, ఇక్కడ మీకు కనిపిస్తుంది కదా మ్యాట్రిసెస్ సంబంధించిన మాక్ టెస్ట్ అని చెప్పి, ఇది అటెంప్ట్ చేస్తారు అనమాట. ఓకేనా? ఎవరైతే గైడెన్స్ తీసుకుంటారో వాళ్ళకి మాత్రమే ఇది అవుతుంది కాబట్టి, సో ప్లీజ్
అండర్స్టాండ్. ఇఫ్ ఇన్ కేస్ మీకు ఏవైనా డౌట్స్ ఉన్నా సరే మేము క్లియర్ చేస్తాం. ఈ గ్రూప్ లోనే మేము ఎవ్రీథింగ్ కూడా క్లియర్ చేస్తాం కాబట్టి సో ట్రై టు టేక్ ద గైడెన్స్. ఓకేనా? సో అలా చేస్తారు. సో ఇక్కడ మాక్సిమం ఇక్కడ మీకు ఇక్కడతోనే ఈ త్రీ కాన్సెప్ట్స్ అనేవి మీరు చూసినట్లయితే ఎవ్రీథింగ్ మీకు అర్థమైపోతుంది. ఓకే, నేను ఈ పర్టికులర్ కాన్సెప్ట్ లో చేయగలుగుతున్నా లేదంటే మీకు తెలిసిపోతుంది. అప్పటికి కూడా మీరు చేయలేకపోతున్నారు అనుకుంటే దెన్ చెక్అవుట్ షార్ట్ కట్ ట్రిక్స్ అనమాట. ఓకేనా? సో ఈ షార్ట్ కట్ ట్రిక్స్ అని ఎక్కడ దొరుకుతాయి మీకు? మన ఈసెట్ ప్రెప్ అడ్డా అనే ఒక ఇన్స్టాగ్రామ్ పేజ్ ఇక్కడ కనబడుతుంది కదా, ఈసెట్ ప్రెప్ అడ్డా అని చెప్పి. సో 1529 ఫాలోవర్స్ అనమాట. సో అది మీరు క్లిక్ చేసినట్లయితే ఇక్కడ ఎవ్రీథింగ్ కూడా షార్ట్ కట్ ట్రిక్స్ ఏవైతే ఉన్నాయో ప్రతిదీ లైక్ మ్యాథ్స్ కానీ ట్రిగ్నోమెట్రీ అరౌండ్ ఒక 30+ క్వశ్చన్స్ పెట్టాం. అండ్ ఇప్పుడు డిఫరెన్షియల్ ఈక్వేషన్ అవుతుంది, దాని తర్వాత అనలిటికల్ జామెట్రీ, డిఫరెన్సియేషన్, ఇంటిగ్రేషన్, ఎవ్రీథింగ్ కూడా అలా పెట్టడానికి అయితే మేము ట్రై చేస్తాం అనమాట. అండ్ దానికి సంబంధించిన ఫార్ములాస్ లింక్ అనేది ఇక్కడ మీకు కనబడుతుంది కదా, లింక్ ట్రీ స్లాష్ యాస్క్ అభినవ్ అని చెప్పి. అక్కడ చూసినట్లయితే మీకు క్లియర్ గా అర్థమవుతుంది అనమాట. ఇఫ్ ఇన్ కేస్ మీరు గైడెన్స్ తీసుకోలేదు, మీకు కైండ్ ఆఫ్ కాన్ఫిడెన్స్ ట్రస్ట్ అనేది కలగాలనుకుంటే ఇక్కడ కింద మీకు కనిపిస్తున్నాయి కదా, లాస్ట్ ఇయర్ ఎవరైతే స్టూడెంట్స్ మా దగ్గర ప్రిపేర్ అయ్యారో వాళ్ళకి వచ్చిన బెస్ట్ ర్యాంక్స్ అనమాట ఇది. ఓకేనా? సో యూ కెన్ చెక్ ఇట్ అవుట్. సో అది సో మాక్ టెస్ట్ అనేది అలా కంప్లీట్ చేస్తారు అనమాట. నేను ఒక రోజులో కంప్లీట్ చేయాలా అంటే లైక్ మీరు ఈజీగా కంప్లీట్ చేయగలుగుతారు, ఎందుకంటే మీకున్న టైం అలాంటిది. ఇఫ్ ఇన్ కేస్ మీరు ట్రైనింగ్ లో అనుకోండి, సో అమౌంట్ ఆఫ్ టైం అనేది చాలా ఎక్కువ ఉంటుంది. ఇఫ్ ఇన్ కేస్ మీరు 4 అవర్స్ ఒక చాప్టర్ మీరు 4 అవర్స్ పెట్టినా సరే మోర్ దెన్ ఎనఫ్. ఓకే, ట్రిగ్నోమెట్రిక్ మాత్రం మీరు ఎంత లేదన్నా సరే ఒక 2 to 3 డేస్ పెట్టాలి, ఎందుకంటే చాలా ఎక్కువ అమౌంట్ ఆఫ్ కాన్సెప్ట్స్ ఉంటాయి, అందులో సబ్ టాపిక్స్ ఉంటాయి. సో మల్టిపుల్స్ సబ్ మల్టిపుల్స్ కానీ, తర్వాత ట్రాన్స్ఫర్మేషన్స్ కానీ, ట్రిగ్నోమెట్రిక్ ఈక్వేషన్స్ కానీ, తర్వాత ఇన్వర్స్ ట్రిగ్నోమెట్రిక్ ఈక్వేషన్స్ కానీ, ఇలా ఎవ్రీథింగ్ ఉంటుంది కాబట్టి సో సంథింగ్ మీరు ఆ కైండ్ ఆఫ్ ఫార్ములేస్ నేర్చుకోవడానికి కానీ, తర్వాత కాన్సెప్ట్ నేర్చుకోవడానికి కానీ. మళ్ళీ కాన్సెప్ట్ నేర్చుకోవాలంటే ఇక్కడ మీకు కనిపిస్తుంది కదా, ట్రిగ్నోమెట్రీ బేసిక్స్, ట్రిగ్నోమెట్రీ ఇంపార్టెంట్ క్వశ్చన్స్, దాని తర్వాత ఇన్వర్స్ ట్రిగ్నోమెట్రిక్ ఫంక్షన్స్, ఎవ్రీథింగ్ కూడా నేను ప్రొవైడ్ చేశాను. బట్ వన్స్ మీరు నేను ఇచ్చిన థింగ్స్ అన్ని కూడా ఒక దగ్గర పెట్టుకొని ప్రిపేర్ అవ్వగలిగి మాత్రమే మీకు కైండ్ ఆఫ్ బూస్టింగ్ అనేది వస్తుంది అనమాట. ఓకేనా? సో ఇంకొకటి, చాలా మంది చేసే తప్పు ఏంటి అంటే మీరు ఏం చేస్తున్నారని చెప్పి ఒక కైండ్ ఆఫ్ క్లారిటీ అనేది తెచ్చుకోకపోవడం అనమాట. సో ఇక్కడ నేను చాలా క్లియర్ గా రాశాను ఈ డాక్యుమెంట్. మనకి ఎవరైతే స్టూడెంట్స్ గైడెన్స్ గ్రూప్ లో జాయిన్ అయ్యారో ఈ గైడెన్స్ గ్రూప్ నేను పంపిస్తాను. సో డోంట్ వరీ, ఈ గైడెన్స్ గ్రూప్ పంపిస్తాను కాబట్టి డోంట్ వరీ. సో మీకు క్లియర్ ప్లాన్ రావడానికి. ఓకేనా? సో దాని తర్వాత సేమ్ అలానే ఎవ్రీథింగ్ కూడా తర్వాత డే 2 అండ్ డే 3 మీరు అలా చేసుకుంటారు ట్రిగ్నోమెట్రీ, అండ్ దాని తర్వాత అనలిటికల్ జామెట్రీ. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు ఆ కైండ్ ఆఫ్ డిసిప్లిన్ అనేది రావాలి. ఓకేనా? సో చాలా మంది చూస్తాను, చాలా మంది ఏంటి అంటే జస్ట్ అలా ప్రిపేర్ అవుతారు కానీ అంత ఎక్కువగా పట్టించుకోరు. ఓకేనా? కాన్సెప్ట్స్ అనేవి రివైజ్ చేయడం కానీ, ప్రాక్టీస్ క్వశ్చన్స్ చేయడం కానీ చేయరనమాట. సో మీరైతే అలా చేయొద్దు. ఎంత కాన్సెప్ట్ నేర్చుకున్నా మీరు అట్ ద ఎండ్ ఆఫ్ ది డే దాని మీద క్వశ్చన్స్ అనేవి చేయలేకపోతే ఇంక డెడ్ అనమాట. ఓకేనా? సో మీకు మార్క్స్ అనేవి రావు. సో ప్లీజ్ అది మాత్రం అర్థం చేసుకోండి. మీరు కాన్సెప్ట్ అనేది నేర్చుకుంటారు త్రూ వీడియో లెక్చర్స్ కానీ, షార్ట్ నోట్స్ కానీ, దాని తర్వాత మీరు ఏం చేయాలి, ప్రీవియస్ క్వశ్చన్ సాల్వ్ చేయాలి, దాని తర్వాత మాక్ టెస్ట్ రాయాలి, అండ్ ఫైనల్ గా షార్ట్ కట్ ట్రిక్స్ అనేవి చేయాలన్నమాట. సో ఇదే ప్లాన్. డే 4 డే 5 కి అనలిటికల్ జామెట్రీ, అండ్ అలాగే డే 6 కి డిఫరెన్షియల్ ఈక్వేషన్స్. చాలా చాలా ఈజీ అండ్ సింపుల్ కాన్సెప్ట్స్ ఉంటాయి, మొత్తం 6 మార్క్స్ వస్తాయి ఇందులో నుండి. అండ్ తర్వాత డిఫరెన్సియేషన్, అండ్ ఈ మధ్య డిఫరెన్షియేషన్ ఇంటిగ్రేషన్ ఏంటి అంటే రిపీటెడ్ గా ఇచ్చిస్తున్నాడు అనమాట కొన్ని కొన్ని కైండ్ ఆఫ్ క్వశ్చన్స్ అనేవి. అవి మాత్రం పక్కగా చూసుకోండి, నేను చేస్తాను వీడియోస్ అనేవి చేస్తాను కాబట్టి డోంట్ వరీ. సో అండ్ ఫైనల్ గా ఏంటి అంటే డే 10 లో మీరు ఏం చేస్తారంటే మన బిఎస్డిపి అకాడమీ ఏదైతే ఉందో అందులో ఫుల్ లెంగ్త్ సంబంధించిన ఉంటాయి అనమాట. సో మనం ఇప్పుడు 27th ఏదైతే ఉందో 27th ఇక్కడ మీకు పిన్ చేసి ఉన్నాం కదా. సో 27th మీకు యాజ్ యూజువల్ గా మనకు ఉంటుంది అనమాట. సో మెయిన్ ఎగ్జామ్ లాగే సేమ్ ఉంటుంది అనమాట, ప్రీ ఫైనల్ ఎగ్జామ్ అనేది. సో అది మీరు అటెంప్ట్ చేసినట్లయితే మీకు క్లారిటీ వస్తుంది. సో చాలా సీరియస్ గా తీసుకోవడానికి అయితే ట్రై చేయండి. సో ఈ సెట్ ఎగ్జామ్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. రేపు పొద్దున్న ఇది మీ పర్టికులర్ ఏదైతే ప్లేస్మెంట్ డిసైడ్ చేస్తుంది, అండ్ దాని తర్వాత మీ ఫ్రెండ్ సర్కిల్ డిసైడ్ చేస్తుంది, మీ 3 years బీటెక్ లైఫ్ డిసైడ్ చేస్తుంది అనమాట. సో ప్లీజ్ బీ అవేర్ ఆఫ్ ఇట్. ఓకేనా? సో మీరు ఏం చేస్తున్నా సరే ఒక్కసారి ఆలోచించడానికి ట్రై చేయండి. మీరు లైఫ్ ఎంజాయ్ చేస్తున్నారంటే రేపు పొద్దున్న సిచ్యువేషన్స్ ఎలా ఉంటాయని చెప్పి. ఓకేనా? సో నాతో వచ్చిన ఫ్రెండ్స్ చాలా మంది కూడా ప్లేస్మెంట్స్ అనేవి రాలేదన్నమాట, ఎందుకంటే మంచి కాలేజ్ రాలేదు కాబట్టి. ఓకేనా? సో నా చేతిలో ఇప్పుడు 2-3 ఏవైతే ఆఫర్స్ ఉన్నాయో అవన్నీ కూడా ఒక మంచి కాలేజ్ రావడానికి మెయిన్ రీజన్ ఏంటి, నీ సెట్ లో బాగా ప్రిపేర్ అవడం వల్ల మనం. ఓకేనా? సో ఒకసారి మీరు అర్థం చేసుకున్నట్లయితే చాలా క్లియర్ గా ఈ గేమ్ ఎలా ఉండబోతుంది ఏంటి అని చెప్పి అర్థమైపోతుంది. ఓకే. సో నెక్స్ట్ సంబంధించిన వీడియో అనేది మాత్రం కెమిస్ట్రీ మీద పెడతాను. అది ఒక 7 to 7 days ఎలా కంప్లీట్ చేయాలి క్లియర్ గా ప్లాన్ అయితే ఇస్తాను. అండ్ నేను ప్రొవైడ్ చేసిన రిసోర్స్ ఏవైతే వాటి మీరు ఎలా యూటిలైజ్ చేసుకోవాలనే థింగ్ కూడా మీకు చెప్తాను. ఓకేనా? సో మీకు ఒకవేళ ఆల్రెడీ ఈ థింగ్స్ అని చూసినట్లయితే ఒకసారి మీరు ఇక్కడ చూడండి. ఇక్కడ మీకు ఆల్రెడీ నేను మెన్షన్ చేశాను, ఎవరైతే మన గైడెన్స్ తీసుకున్నారో షార్ట్ కంట్రిక్స్ కానీ, తర్వాత ఆ, మన పర్టికులర్ ఏవైతే ఫిజిక్స్ సంబంధించిన లింక్స్ కానీ, తర్వాత కెమిస్ట్రీ సంబంధించిన లింక్స్ కానీ ఎవ్రీథింగ్ కూడా పెట్టాను. ఇఫ్ ఇన్ కేస్ మీరు చూడకపోతే ట్రై టు సీ. ఓకే. సో దిస్ ఇస్ ద థింగ్ అనమాట. ఇంకొకటి ఏంటంటే కొద్దిగా కొన్ని థింగ్ మీకు చెప్పాలనుకుంటున్నాను.
మీరు ఏం చేస్తున్నా సరే, కాన్సెప్ట్ నేర్చుకున్నా సరే, దాని మీద 5 to 10 క్వశ్చన్స్ అని చేయడానికి అయితే ట్రై చేయండి. ఓకేనా? దీని మీద ఒక క్వశ్చన్ ఉందన్న, బట్ ఇది కొద్దిగా ఇంపార్టెంట్ క్వశ్చన్ అనుకుంటే మీరు ఏం చేస్తారంటే, ఆ క్వశ్చన్స్ అనేవి న్యూమరికల్స్ అనేవి మార్చేసి చేయడానికి అయితే ట్రై చేయండి. ఓకేనా? సో న్యూమరికల్స్ మాత్రమే మార్చండి. సో నేను ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ పేపర్స్ ఎక్కువగా చూడడానికి మెయిన్ రీజన్ ఏంటి అంటే, మాక్సిమం అలాంటి కైండ్ ఆఫ్ క్వశ్చన్స్ దింపేస్తున్నాడు. ఓకే, సో నాకు అర్థమైన థింగ్ అది. సో నేను 2022 కాబట్టి 2021, 2020, 2019, 18, 17, 16 మొత్తం 5 years పేపర్స్ చూసుకున్నాను నీట్ గా. అండ్ ఆ పర్టికులర్ చాప్టర్ నుండి ఎలాంటి కైండ్ ఆఫ్ క్వశ్చన్స్ వస్తున్నాయి అంటే, లైక్ ఫర్ ఎగ్జాంపుల్ క్రామర్స్ రూలా, లేదంటే థియరీ కైండ్ ఆఫ్ క్వశ్చన్స్ వస్తున్నాయి మ్యాథ్స్ నుండి. ట్రిగ్నోమెట్రీ అంటే చెప్పినవే, తెలిసినవే మాకు. ఇప్పుడు నేను ఏవైతే నేను ఇన్స్టాగ్రామ్ లో పెట్టానో మాక్సిమం అలాంటి కైండ్ ఆఫ్ క్వశ్చన్స్ ఇస్తున్నాడు కాబట్టి, సో లుక్ ఇన్ టు ఇట్. ఓకే, సో అది మాక్ టెస్ట్ అనేది ఎలా చేయాలి, మెయిన్ గా మీకు తెలియాల్సింది ఏంటి, నేర్చుకోండి, అప్లై చేయండి, టెస్ట్ రాయండి, అండ్ ఫైనల్ గా రివైజ్ చేయండి. సో దిస్ ఇస్ ద మెయిన్ థింగ్. ఓకే, నేను చెప్పాలి. మీరు ఆ, మొత్తం 3 hours లో ఒక్కొక్క క్వశ్చన్ 58 seconds ఉంటుంది. ఓకేనా? సో అలా అని చెప్పి మీరు మొత్తం ఒక 2 minutes 3 minutes పెట్టినట్లయితే ఇట్ విల్ టేక్ అ లాట్ ఆఫ్ టైం. ఓకేనా? సో ఫోకస్ ఆన్ యాక్యురసీ అండ్ స్పీడ్. లైక్ ఆ మాక్ టెస్ట్ ఏదైతే రాస్తారో దాని మీద మీకు స్పీడ్ అనేది ఇంక్రీస్ అవుతుంటుంది అనమాట. ఓకేనా? సో ట్రై టు టేక్ మాక్ టెస్ట్ ఆల్సో. ఓకే, సో దిస్ ఇస్ ద థింగ్ దట్ ఐ వాంట్ టు షేర్. ఇఫ్ ఎనీథింగ్ లైక్ మీకు ఏమైనా షేర్ చేసుకోవాలనుకో ఉంది అనుకుంటే నాకు పర్సనల్ గా మెసేజ్ చేయండి. డెఫినెట్లీ నేను ఇంటరాక్ట్ అవుతాను మీతో. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్. జై హింద్.